ఉమ్మడి వరంగల్ జిల్లాను పొగమంచు కప్పేసింది. పొగమంచుతో జాతీయ రహదారులపై కనీసం 10 అడుగుల దూరాన్ని గుర్తించడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. మూల మలుపులు, స్పీడ్ బ్రేకర్లను గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉదయం ప్రయాణాలు బాగా ఆలస్యం అవుతున్నాయి. వరంగల్ జిల్లాలో పొగమంచు ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ రహదారులపై విపరీతమైన పొగ పడుతుంది. పొగమంచు రావడంతో వాహనాలు స్పీడ్ తగ్గటం ఈ విధంగా చూడొచ్చు. ఇట్లా లైట్లు వేసుకొని రావాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. రెడ్ లైట్లు కావచ్చు, ఈ విధంగా ఫ్లడ్ లైట్లు కావచ్చు, ముందు కావచ్చు, వెనక కావచ్చు, వాహనాలకు లైట్లు వేసుకొని, ఇండికేటర్స్ లైట్లు వేసుకొని రావడం బెటర్. లేదంటే ప్రమాదాలు జరిగేటానికి అవకాశాలు ఉంటాయంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 11 గంటల దాకా కూడా ఈ పొగమంచు విపరీతంగా వస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా ములుగు జిల్లాలో కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాద్ జిల్లా, జనగాం జిల్లాల్లో ముఖ్యంగా రహదారుల మీద బయటకు వెళ్ళాలంటేనే సమయంలో పొగమంచు బాగా ఉంటుందంటే అభిప్రాయంతో కూడా జనాలు, ముఖ్యంగా ప్రయాణికులు ఉన్నారు, వాహనదారులు ఉన్నారు. దీంతో ప్రతి వాహనం కూడా చూడొచ్చు లైట్లు వేసుకొని 10 గంటలు దాటిన సమయంలో కూడా ఈ విధంగా 11 గంటల దాకా కూడా పొగమంచు రావడంతో ఇబ్బందులు పడుతున్నారు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పగలు సమయం అయినప్పటికీ ఈ విధంగా రహదారులపై వస్తున్నట్టుగా పరిస్థితి, ఈ విధంగా దాంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నట్టుగా పరిస్థితి. ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వీలైనంత నెమ్మదిగా వెళ్ళటం బెటర్ అంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఎప్పటికప్పుడు గ్లాసు సంబంధించిన, మిర్రర్ సంబంధించిన ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా కూడా చేసుకోవాలి. దాంతోపాటు ఎప్పటికప్పుడు అద్దాలు కూడా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్నారు అధికారులు, ముఖ్యంగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇదే విధంగా పొగమంచుతోటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక వాహనం స్లోగా వెళ్తుంటే ఎదురుగా వచ్చినట్టుగా వాహనం, అంతేకాకుండా సైడ్ నుంచి వచ్చినాక వేగంగా వచ్చినట్టుగా వాహనాలు కూడా అక్కడక్కడ స్వల్ప ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ పొగమంచు సమయంలో ఒకసారి ఒక వెహికల్ ప్రమాదం జరిగితే వెంటనే ఒకవేళ వాహనాలు ఉంటే అవి కూడా ఢీకొట్టేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొగమంచుతోటి 10 మీటర్లు 15 మీటర్ల కంటే ఎక్కువ దూరం కనిపించేటట్టుగా పరిస్థితి. కొన్ని సందర్భాల్లో 10 అడుగుల వరకు కూడా కనిపిస్తుంటుంది. అంతే చాలా దగ్గర వాహనాలు కూడా కనిపించినట్టుగా పరిస్థితి కూడా పొగమంచుతోటి ఉండటంతో ఈ సమస్య ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ముఖ్యంగా వాహనదారులే లేటుగా బయలుదేరటం బెటర్, ఆలస్యంగా 10-11 గంటల సమయంలో బయటకు వెళ్ళటం బెటరు, లేదంటే పొగమంచు సమయంలో నెమ్మదిగా వెళ్ళటం బెటరు, లేదంటే లైట్లు వేసుకొని జాగ్రత్తగా వెళ్ళటం బెటర్ అని పోలీసులు సూచిస్తున్నారు. రామరాజుతో రవిచంద్ర, సాక్షి టీవీ, వరంగల్.